హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పక్క పల్లెటూరు స్టైల్ లాగా సింపుల్గా క్యాబేజీ టమాటా కర్రీని అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఫేవరెట్ కర్రీ అనమాట. వెజిటేబుల్స్లో ఎక్కువగా ఈ క్యాబేజీ టమాటా అయితే చాలా ఇష్టపడతారండి. చపాతీకి బాగుంటుంది, అలాగే వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2-3 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలు అయితే మంచిగా పండినవి తీసుకోవాలండి. టమాటాలు ఇలా మంచిగా పండినవి తీసుకుంటేనే కర్రీ పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. 5 టమాటాలని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలండి. క్యాబేజీ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది దొరికినప్పుడే మంచిగా తెచ్చుకొని ఇలా డిఫరెంట్గా రెసిపీస్ చేసుకుంటూ తినాలన్నమాట. చాలా మంచిది హెల్త్కి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ ఏవైనా కూడా మన హెల్త్కి మంచి చేస్తాయండి. ఇందులో హీట్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఎంత తింటే అంత ఆరోగ్యం. మీరు టమాటా వేయకూడదు అనుకుంటే ఇలాగే క్యాబేజీ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ టమాటా వేస్తున్నాను. ఇలా చేసుకుంటే చపాతీకి చాలా బాగుంటుందండి. ఫ్రై లాగా చేస్తే చపాతీతో బాగుంటుంది, లేదంటే టమాటా వేసుకుంటే రైస్తో బాగుంటుంది, అలాగే చపాతీకి కూడా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ క్యాబేజీలో శనగపప్పు వేసి చేసిన రెసిపీ కూడా ఉందండి. అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజీ అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలిపేసుకొని 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించాలి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గించారంటే క్యాబేజీలోంచి పచ్చివాసన అంతా కూడా పోతుంది. కొందరికి క్యాబేజ్ అస్సలు నచ్చదండి. ఆ రా స్మెల్ అనేది కొందరికి పడదనమాట. అందుకని ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ఆ రా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలన్నీ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. టమాటాలు వేసినప్పుడే సాల్ట్ కూడా వేస్తే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించాలి. ఈ టమాటాలు మనకు మంచిగా మ్యాష్ అయిపోవాలన్నమాట కర్రీలో. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి వాటర్ ఎంత బయటికి వచ్చాయో. ఈ వాటర్ తోటే మనకి క్యాబేజీ అనేది మంచిగా ఉడికిపోతుంది.
మీరు కర్రీ కొంచెం గ్రేవీగా అలా కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేయకపోయినా కూడా మనకి మెత్తగా ఉడికిపోతుందండి. క్యాబేజీలోంచి వాటర్ తోటి కూర అంతా కూడా మనకి మగ్గిపోతుంది. మూత తీసుకొని దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కూరనంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఆయిల్ అంతా కూడా పైకి తేరే వరకు బాగా ఉడకనివ్వాలి. కొంచెం జారుగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించారంటే కూర మెత్తగా ఉడికిపోతుంది. అలాగే మనకు కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఉప్పు కారాలంతా కూడా కూరకి బాగా పట్టుకునే విధంగా. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం క్యాబేజీ టమాటా. వట్టి కూరే తినేస్తారనమాట, అంత ఇష్టం. చపాతీతో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఏదైనా వాటర్ ఉంటే స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కూరనంతా కూడా కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించారంటే టేస్టీ క్యాబేజీ టమాటా అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన అలాగే సింపుల్ రెసిపీ క్యాబేజీ టమాటా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలా చేశారంటే చపాతీతో చాలా బాగుంటుంది. క్యాబేజ్ ఒక్కటి మనం ముందే తరిగేసి పెట్టుకున్నామంటే ఈజీగా కూడా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.